ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వం డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు। मगर जो उन्होंने सरकार चलाई थी डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था। గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి సమాజంలో భయంతో నడిపించిన విషయం మీరు గమనించాలి। रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे। రాత్రిపూట ఫోన్ కాల్ వచ్చేది, మీ ధనం మరి బలవంతంగా వసూలు చేయించబడేదని చెప్పి నేను మనం చేస్తున్నాను। आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలుపెట్టింది, నిజం మీ ముందుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని చెప్పి నేను మనం చేస్తున్నాను। जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है। గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే కేంద్ర సంస్థ ఇప్పుడు ఎక్స్టోర్షన్ డైరెక్టరేట్ అంటే బలవంతపు వసూళ్ల డిపార్ట్మెంట్ గా మారింది। बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है। బీజేపీ ప్రపంచంలోనే ఒక వాషింగ్ మిషన్ నడిపిస్తుంది। और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं। దేశంలో అత్యంత అవినీతి పరులు, అవినీతి మంత్రులు అందరూ కూడా నరేంద్ర మోదీతో నిలబడ్డారు। ఎలా इलेक्शन कमीशन में नरेंद्र मोदी ने लोग बैठाए। ఎలక్షన్ కమిషన్ లో కూడా నరేంద్ర మోదీ తన తొత్తులను పెట్టిండు। और दुनिया का सबसे बड़ा स्कैम इलेक्टोरल बॉन्ड्स का स्कैम है। ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్ట్రల్ బాండ్స్ కుంభకోణం అని చెప్పి నేను మనం చేస్తున్నాను। पैसा दो, धंधा लो। పైసలు వసూలు చేసి వ్యాపారం, బిజినెస్ ఇచ్చిన చరిత్ర బీజేపీ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా। इलेक्टोरल बॉन्ड्स की आप लिस्ट निकालिए और उसमें साफ दिखता है। మీరు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే పొలిటికల్ పార్టీస్ కి మరి బాండ్స్ ఇచ్చిన వాళ్ళు లిస్ట్ చూస్తే వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బాండ్స్ కి ఏ సంబంధం ఉందో స్పష్టం అవుతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను। एक दिन सीबीआई कंपनी को धमकाती है, उसी महीने वही कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ा देती है। సిబిఐ సంస్థ వ్యాపారస్తులను, వ్యాపార కంపెనీని భయపెట్టించి అదే నెల ఆ కంపెనీ బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా డొనేషన్ చేసే ఉదాహరణలు ఎన్నో అని చెప్పి నేను మనం చేస్తున్నాను। हजारों करोड़ रुपए का इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट कंपनी को मिलता है, उसी से 15-20 दिन पहले कंपनी बीजेपी को करोड़ों रुपए पकड़ाती है। వేల కోట్ల ప్రాజెక్టులు, వేల కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వాళ్ళ దగ్గరున్న వాళ్ళకి, సంస్థలకు ఇచ్చి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా వసూలు చేసుకుంటున్నారు। कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट बंद कर दिए। కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం సీజ్ చేసింది, మూసేసిన విషయం మీకు తెలవాలి। मगर हम इन लोगों से नहीं डरते हैं। అయినా సరే మేము భయపడేది లేదు। यहां पे हमने बीजेपी की बी टीम को हराया, आने वाले चुनाव में हम ए टीम को हराने जा रहे हैं। తెలంగాణలో బీజేపీ బి టీం ని ఓడించినాం, ఇప్పుడు దేశంలో బీజేపీని ఓడించబోతున్నాము। कॉन्स्टिट्यूशन हिंदुस्तान के सब लोगों की रक्षा करता है। రాజ్యాంగం భారతదేశ ప్రజలకి రక్షణ కలిగిస్తుంది। चाहे वो दलित हो, आदिवासी हो, पिछड़े लोग हो, माइनॉरिटी के लोग हो, गरीब हो, सब लोगों की रक्षा कॉन्स्टिट्यूशन करता है। రాజ్యాంగం ద్వారానే దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళందరి రక్షణ మన రాజ్యాంగం చేస్తుంది। बीजेपी कॉन्स्टिट्यूशन को रद्द करना चाहती है। బీజేపీ కేంద్రంలో
రాజ్యాంగాన్ని రద్దు చేయదలుచుకున్నది. हम कॉन्स्टिट्यूशन को कभी नहीं रद्द होने देंगे. మేము రాజ్యాంగాన్ని రద్దు చేయనీయము. ये लड़ाई कॉन्स्टिट्यूशन और लोकतंत्र को बचाने की लड़ाई है. ఇప్పుడు మనం కొట్లాడే ఈ కొట్లాట రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని చెప్పి నేను మనం చేస్తున్నాను. नरेंद्र मोदी जी 3-4% लोगों के लिए काम करते हैं. నరేంద్ర మోదీ 3-4% ఉన్న జనాభా వాళ్ళకి పెద్దలకే పనిచేస్తున్నాడు. उनके पास मीडिया, धन, इंटेलिजेंस एजेंसीज, सीबीआई, ईडी सब कुछ है. నరేంద్ర మోదీ దగ్గర పైసలు ఉన్నాయి, మీడియా ఉంది, పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, సిబిఐ, ఈడీ అన్ని ఉన్నాయి. हमारे पास सच्चाई और जनता का प्यार. మా దగ్గర కేవలం జనం యొక్క ప్రేమ, మీ ప్రేమ నిజం మాతో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. और जीत सच्चाई और जनता की होती है. గెలుపు నిజంతో మరి మాతో ఉంటుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. आखिरी बात, मैनिफेस्टो में हमने फिशिंग कम्युनिटी के लिए, मछुआरों के लिए भी जबरदस्त काम किया है. మేనిఫెస్టోలో అన్ని కమ్యూనిటీలు కూడా సరి అయిన న్యాయం చేసినామని చెప్పి నేను మనం చేస్తున్నాను. डीजल की सब्सिडी और आपके लिए, फिशरमैन के लिए कोऑपरेटिव बैंक हम लागू करेंगे. చేపలు పట్టే వాళ్ళకి డీజిల్ సబ్సిడీ, అదే విధంగా ఫిషర్మ్యాన్ కోఆపరేటివ్స్ కి మేము తక్కువ ధరతో లోన్లు ఇప్పిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. मैंने आज 5 वायदे आपके सामने रखे. నేను మీ ముందు 5 మాటలు, 5 హామీలు మీ ముందు ఉంచాను. मगर ये हमारे सिर्फ 5 वायदे नहीं है. కానీ ఇది కేవలం 5 మరి గ్యారంటీలు మాత్రమే, 5 హామీలు మాత్రమే కాదు అని చెప్తున్నాను. युवाओं के लिए मैंने आपको सबसे बड़ा वायदा आपके सामने रखा, सबसे बड़ा वायदा आपके सामने रखा, मगर 5 और वायदे हैं. యువకులకు అన్నిటికంటే పెద్ద హామీ మీ ముందుంచాను. మరో 5 హామీలు కూడా ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. वैसे ही महिलाओं के लिए और 5 वायदे हैं. అదే విధంగా మహిళలకు కూడా మరో 5 హామీలు ఉన్నాయని చెప్పి మనం చేస్తున్నాను. किसान और मजदूर और पिछड़े वर्ग के लिए भी अलग अलग 5 वायदे हैं. అదే విధంగా రైతులకి, కూలీలకి, వెనుకబడి తరగతులు కూడా మరో 5 హామీలు ఉన్నాయని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये मैनिफेस्टो क्रांतिकारी मैनिफेस्टो है. ఇది విప్లవాత్మక రెవల్యూషనరీ మేనిఫెస్టో అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ये हिंदुस्तान के चेहरे को बदलने वाला मैनिफेस्टो है. ఇది భారతదేశం యొక్క ముఖ చిత్రం మార్చబోతుంది చెప్పి నేను మనం చేస్తున్నాను. और ये हमारा मैनिफेस्टो नहीं है, ये हिंदुस्तान की आत्मा का मैनिफेस्टो है, आपका